ఒకసారి ఇక్కడ చూద్దాం. నా లేఖ లీక్ చేసింది ఎవరు, దానిపై ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? పార్టీ నడిపేది ఇట్లనేనా? బీజేపీలో విలీనం చేద్దామని చూసిర్రు, కేసీఆర్ను మేము నడిపిస్తున్నామని కార్టూన్లు వేసుకుంటున్నారు. కేసీఆర్ను నడిపించే అంత పెద్దోళ్ళా మీరు? ట్విట్టర్లో ట్వీట్స్ వేస్తే సరిపోతుందా? పార్టీ నడుపోస్తలేదు, పార్టీకి కేసీఆర్ తప్ప మరో లీడర్ లేరు. మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యాఖ్యలు. రైట్, దీనికి సంబంధించి కవిత మాటలు క్షమించరానివి, పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయి, ఏ కొంపలు అంటుకున్నాయని తొందర, ఓపికతో ఉండాలి ఎమ్మెల్సీకి సంబంధించి తక్కలపల్లి రవీందర్. ఇక దాంతోపాటు ఇక్కడ చూద్దాం ఒకసారి పూర్తి స్థాయిలో కూడా. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీపైనే ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఇంతకీ ఆమె మనసులో ఏముంది? సొంత పార్టీ సొంత వాళ్ళపైన ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారనే చర్చ మొదలైంది. ఆమె ఏమైనా సొంత పార్టీ పెడుతున్నారా లేక వేరే పార్టీ మారుతున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో జోరుగా చర్చ జరుగుతుంది. నిజంగా కవిత మనసులో ఏముంది, ఎవరి కోసం ఆమె ఇలా చేస్తున్నారనేది సస్పెన్స్గా మారింది అంటూ ఈ పత్రిక రాసుకొచ్చింది. కవిత ఎవరిడిసిన బాణం, ఎవరి మీద ఆమె పోరాటం? కాంగ్రెస్ బీజేపీల పైన శుతిమెత్తని విమర్శలు, సొంత పార్టీ పైన ఘాటైన వ్యాఖ్యలు. అసలు కవిత అసంతృప్తి ఎవరి మీద? పార్టీ మీదనా, పార్టీ నాయకుల మీద? మీడియాకు లీకులు ఇస్తున్నదెవరు? ప్రచారం అయ్యేదాకా వేచి చూస్తున్నదెవరు? తనపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూనే మీడియా చర్చలో వెనక ఆంతర్యమేంటి? ఆమె టార్గెట్ ఎవరు? ఆమె టార్గెట్ ఏంటి? కేసీఆర్ మౌనం, బీఆర్ఎస్ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి అంటూ కూడా ఇక్కడ కనబడ్డ ప్రధానమైన అంశాన్ని చూస్తాం. ఇక దాంతో పాటుగా ఇక్కడ చూద్దాం. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే కుట్ర, నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించా. మా లీడర్ నా హీరో కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్. నాకు కేసీఆర్ లాగా తిక్క పదవుల కన్నా ఆత్మగౌరవం ముఖ్యం. నన్ను బీఆర్ఎస్ నుంచి వెళ్ళగొట్టే దమ్ము ఎవ్వరికీ లేదు. తప్పులపై నిలదీస్తున్నందుకే ఇంటి ఆడబిడ్డపై పేడ ఆర్టిస్టులతో విమర్శలు. లేఖను లీక్ చేసిన వారెవరో ముందు తేలాలి. కాంగ్రెస్ మునిగిపోయేనావా, ఆ పార్టీలో నాకేం పని? ఎమ్మెల్సీ పదవిలకి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వారించారు. మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక. చిట్చాట్లో మాట్లాడితే సోకాసు నోటీసులు ఎలా ఇస్తాం? రాజకీయాలలో ప్రకంపనలు సహజం. బోయిన్పల్లి వినోద్ కుమార్. జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్. బంజారా హిల్స్లో త్వరలో కొత్త ఆఫీస్ ఓపెన్ అంటూ కూడా ఇదేంది మన దిశ పత్రిక. ఇక దాంతో పాటుగా స్వేచ్ఛకు సంబంధించి చూద్దాం. బీఆర్ఎస్లో బహిర్గతమైన విభేదాలు, కుటుంబం చుట్టే రాజకీయ రగడ. అర్థం కాక అయోమయంలో క్యాడర్. కవిత వర్సెస్ కేటీఆర్. హరీష్ రావు పైన పరోక్షంగా సెటైలు. కేటీఆర్ నాయకత్వం కింద పని చేయనన్న కవిత. బ్లాక్మెయిల్ వర్కౌట్ అవుతుందా? దిగిరాకపోతే ఆర్థిక వ్యవహారాలు బయట పెడతారా? తండ్రి నీడలోనే పొలిటికల్ ప్రయాణం ఉద్దేశం ఏంటి? కేసీఆర్ స్పందనపై పార్టీలో తీవ్ర చర్చ. ఫ్యామిలీ ప్రకంపనలు. ఒకసారి ఇక్కడ చూద్దాం. విలీనం మాకేం అవసరం? బీఆర్ఎస్ విలీనం కోసం వారు ప్రయత్నించవచ్చు, బీజేపీ నుంచి ఎవరు ప్రయత్నించలేరు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదు. గాలి వార్తలకు సమాధానం చెప్పను. కవితకు ఉద్యమకారులు ఎవరో తెలుసు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కేసీఆర్ ఇంట్లో కుర్చీ పంచాయతీ. కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ అసలు రంగు బయటపడింది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. సీఎం ఎప్పటి నుంచో ఈ విషయం చెప్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్. ప్రకంపనలు సహజం. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తా. సమస్యలను త్వరలోనే సద్దుమణుగుతాయి. మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. ఒకసారి ఇక్కడ చూడండి. దొంగలను పట్టమంటే నాపై ప్రతాపమా? బీఆర్ఎస్ను బీజేపీ అప్పగించే యత్నం. నా దగ్గర ప్రపోజల్స్కు తీసుకొస్తే వ్యతిరేకించా. నన్ను కేసీఆర్ను విడదీసే కుట్ర. పేడ్ ఆర్టికల్స్తో భయపడను. వెన్నుపోటి రాజకీయం నాకు రాదు. కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో ఎందుకు చేరుతా? ఎంపీ ఎన్నికలలో సొంత పార్టీ వల్లే నన్ను ఓడించారు. గ్రామ స్థాయిలో ఉద్యమం చేయకుండా అమెరికాలో ఉత్సవాల తీవ్ర స్థాయిలో గలమెత్తిన ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ఈ పత్రికకు సంబంధించి చూసాం. ఇక వెలుగుకు సంబంధించి, నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకేమైందిరా భయ నొప్పి? కేసీఆర్కు నేను రాసిన లేఖపై కొందరు గ్రీకు వీరులు విమర్శలు చేస్తున్నారు. నా తండ్రికి నేను లేఖలు రాసుకుంటే మీకేమైందిరా భయ నొప్పి? ముందు ఆ లేఖలను లీక్ చేసింది ఎవరో తేల్చాలి. నేను నోరు విప్పుతే బాగుండదు. నాకు వెన్నుపోటి రాజకీయాలు, నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. బీజేపీ వాళ్ళు ఆసుపత్రి పెడితే దాని ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? నేను సూటిగానే మాట్లాడతా. స్ట్రైట్గా రాజకీయాలే చేస్తా. ఇది నా పార్టీ, నాకు హక్కు ఉంది. కోవర్టులు అంటున్న వారు నాపై పడి ఏడ్చేదేంది? ముందు ఆ కోవర్టులను బయటికి పంపండి. ఇది బీఆర్ఎస్ నా పార్టీ, నా హక్కు ఉంది. నా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తా. ఇతరుల నాయకత్వంలో పనిచేయ. పార్టీ నుంచి నన్ను బయటికి పంపే దమ్మెవరికి ఉంది? తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఎవరికి తలవంచ? నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. పూర్తి క్లారిటీతో ఉన్నా. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర ఏంది? మెర్జ్ చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవత్ అంటూ నాపై ముద్ర వేస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.
ఇక కోవర్ట్ అంటూనే బయటకు పంపకుండా నాపై ఏడ్పులేంది, ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా పేట ఆర్టిస్టులతో బదనాం చేస్తారా? నాకు నీతులు చెప్తున్నోళ్ళు పార్టీ కోసం ఏం చేస్తారో చెప్పాలి. కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళు ఎందుకు స్పందించలే? పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే ఎలా? ఇక్కడ పార్టీ ఉత్సవాలు మర్చి అమెరికాలో చేసుకున్నడేంది? నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్రలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్లో చేరుతాననే వార్తలు పూర్తిగా అబద్ధం. నాకు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. నేను నోరు తెరిస్తే నోరు విప్పుతే బాగుండదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా, వేరెవరి నాయకత్వంలో పనిచేయను. కేసీఆర్ హరీష్ రావులే లక్ష్యంగా చిట్చాట్లో కామెంట్ అంటూ కూడా కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాసుకోవచ్చు. బోనమెత్తి డ్యాన్స్ చేసి ఉదయం హైదరాబాద్లో తన ఇంట్లో చిట్చాట్ తర్వాత ఎమ్మెల్సీ కవిత మెడ్చల్ జిల్లా సేవాలాల్ తండలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. ఇక్కడ మరొక అంశం, కవిత చెప్పింది నిజమే. ఎవరు? రాజాసింగ్. పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలో ఏ ఒక్క అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికలలో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైనా చెప్తే సస్పెండ్ చేస్తారని కామెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితే. ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీగా డ్యామేజీ జరిగిందనే అంచనాలు. దయ్యాలు కోవాట్లు ఎపిసోడ్ల తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్ కవితను పిలవకుండా రాయబారులతో మంతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదన్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హీట్. ఇక కవిత దెబ్బకు రెండు పార్టీలు విలువిల. ఇటు బీఆర్ఎస్లో అటు బీజేపీలో తీవ్ర దుమారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ వాళ్ళు అమ్ముడుపోతారంటూ కామెంట్స్. స్థలాలు పట్టుకున్న రెండు పార్టీల నేతలు కేడర్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం అడివడివైపోయిన పరిస్థితి కనబడతాను. ఇక దాంతోపాటు బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకున్నాననే కేసీఆర్ను దూరం చేశారు. ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారం. బీజేపీ నేత ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? కేసీఆర్. నాలాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు. పార్టీ ఫోరంలో ఏముంది? ప్రజల మందే మాట్లాడతా. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి? ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు? ముఖ్య నాయకుల ట్వీట్లకే పరిమితం అయితేలా? వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి కదా. విదేశాలలో రసతోత్సవ వేడుకలలో పాల్గొంటే లాభం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు. పార్టీ పోరాటాలు జాగ్రత్తం చేయాల్సిన అవసరం. పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. పార్టీ ఎమ్మెల్యేలే వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. ఇది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. కేసీఆర్ అయిన నాయకుడు, ఇతరుల కింద నేను పనిచేయను. కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో చేరతానా? మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. కారులో భారీ కుదింపు, స్వరం పెంచిన కేసీఆర్ తనయ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లే లక్ష్యంగా పరోక్ష విమర్శలు. సంక్షోభం దిశగా బీఆర్ఎస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం. అసలు ఏం జరిగింది? ఇది చాలా మందికి $1 మిలియన్ ప్రశ్న. రైట్, ఇప్పుడు అన్ని పేపర్లో చదివినండి, A to Z. ఈ తెలంగాణలో ఉన్న ప్రతి పేపర్లో వచ్చిన ప్రధానమైన అంశం కవిత గురించి. నేను మాత్రం రాయలే, ప్రజా వెలుగు దినపత్రికలో రాయలే, ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసిన, మరికొన్ని